మన మినిస్టర్ గారు ఫరూక్ గారు ఆయన రండి సార్ అంటే మినిస్టర్ గారు రెండు అంటున్నారు నేను వెళ్ళండి సార్ అనలేను కదా. నాకు ఫరూక్ గారు ఇందాక కూర్చున్నప్పుడు మాట్లాడుతూ మాట చెప్పారు, మీరు అక్కడి నుంచి ఇంత దూరం నుంచి మీరు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉందండి అంటే నేను అన్నాను, ఇట్ ఈస్ మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు కమ్ ఓవర్ అండ్ మేక్ ది స్టూడెంట్స్ మోటివేటెడ్. అది ఆయన సినిమా వ్యాపారంలో ఉన్న రాజకీయాల్లో ఉన్న ఆయన ఇందాక మాట్లాడినటువంటి మాటల్లో బాబు మోహన్ గారు ఎప్పుడో నాతో పాటు నడిపించినటువంటి నా కాంటెంపరీ యాక్టర్ ఆయన ఎమ్మెల్యే అయిపోయి క్యాబినెట్ మినిస్టర్ అయినప్పుడు ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు 25 years బ్యాక్ 25 సంవత్సరాల క్రితం ఆయనతో పాటు పనిచేసినటువంటి బాబు మోహన్ గారిని పదే బ్రహ్మాండపై బాబు మోహన్ గారు అని కూడా అన్నారు. నాకు చాలా ఆనందం ఇస్తుంది, ఎందుకంటే బాబు మోహన్ ఇద్దరం బ్రదర్స్లో ఉంటాం కాబట్టి ఆయన నన్న ఒకటే, మేమందరం బికమ్ ది కమెడియన్ కమ్యూనిటీ. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఇలాంటి సోషల్ సర్వీస్ చేయాలనేటువంటి మినిస్టర్స్ మనకు ఉంటాం కూడా మన అదృష్టం కింద భావిస్తూ, ముఖ్యంగా నంద్యాల ఈ రీజియన్కి ఒక అద్భుతమైనటువంటి సేవ చేసే వ్యక్తి కూడా మనకు దొరకటం. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎక్కువసేపు మనము ఇంకెవరన్నా ఉన్నారా ఏం లేదు, వాడు చెవు కొరుకుతున్నాడు. సో ఇలాగా చెప్పవలసినటువంటి వ్యక్తులు కాబట్టి, చెప్పుకోవలసినటువంటి వ్యక్తులు కాబట్టి, స్మరించుకోవలసినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ అవకాశం దొరికితే మీ అందరినీ వచ్చి కలుసుకుంటాను. కొండారెడ్డి నేను తీసుకొస్తాడు. ఇది 10 సంవత్సరాలకు, నెక్స్ట్ 15, తర్వాత 15, ఆ తర్వాత మాకేం తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ మై డియర్. ఇటువంటి వాళ్ళలో పిల్లలు ఇవాళ మీరందరూ ఇలా ఉన్నారంటే చాలామంది పిల్లల్ని ఇక్కడ 2 పాయింట్స్ నేను చెప్పడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను. చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ బాగా చదవండి అని చెప్తే పర్వాలేదు. పేరెంట్స్కి నేను చెప్పే మాట ఇది ఏంటంటే, వాళ్ళు చదువుతారు, వాళ్ళ చదువు వాళ్ళు చదువుకుంటారు, కానీ మంచి మార్కులు రావాలి, ఎక్కువ మార్కులు రావాలి, కాలేజీ ఫస్ట్ రావాలి, అంతవరకు ఓకే. పక్కింటి వాడు చూడు సుబ్బారావు, వాడి బ్రహ్మాండంగా మార్కులు వచ్చినాయి, నీకని రాలేదే. ఆ కంపారిజన్ మాత్రం దయచేసి పేరెంట్స్కి 2 చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను. వాడిని చదివించండి, వాడిని కష్టపెట్టండి, బాధ పెట్టండి, ఇంట్లో ఎన్నో రకాలైన ఉపయోగాలన్నీ వాడికి కావలసిన సదుపాయాలతోటి చదివించండి తప్ప ఇంకొకరితో పోల్చి చేసినట్టయితే సైకలాజికల్గా ఫీల్ అవుతున్నారు, మానసికమైన ఒత్తిడికి ఫీల్ అవుతున్నారు. అటువంటి స్థితి పిల్లలకి మనం కలగ చేయకూడదు. డోంట్ బి వెరీ వైల్డ్ టువర్డ్స్ చైల్డ్. ఆఫ్టర్ ఆల్ వాడికి ఏం తెలిసి చెప్పండి. వాడిని అంత బాధ పెడితే వాడు ఏం చేయాలో తెలియదు. కొంచెం ఒక 10-15 సంవత్సరాల లోపే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. పొద్దున్న లేస్తే మనం చూస్తున్నాం, సిగ్గు చేయటం మనకి నిజంగా బాధపడాలి. పేరెంట్స్ అయింది, తల్లిదండ్రులు అయింది, నీకు చెప్పడానికి ఏం అర్హత ఉందని మీరు నన్ను అడగచ్చు. నాకు అర్హత ఉంది కాబట్టి చెప్తున్నాను. మా పెద్ద బాబుకి 40 సంవత్సరాలు, రెండో వాడికి 36 సంవత్సరాలు. ఇవాటి వరకు చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి వాడిని భుజం మీద ఇలా చెయ్యి కొట్టి వెనకుండా పెంచాను నేను. ఒక పెద్దవాడు MBA చదువుకున్నాడు, రెండోవాడు బీటెక్ చదువుకున్నాడు. వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకునేటప్పుడు హౌ టు మేక్ దెమ్ టు రీడ్ అనేది మనకు తెలియక చదవట్లేదని బాధ పెడితే వాళ్ళు చిన్న న్యూనతగా ఫీల్ అయిపోయి ఏం చేయాలో తెలియక చిన్ని ప్రాణం ఏదైనా చేసుకునే స్థితికి వస్తున్నారు. కాబట్టి
ఐ డోంట్ ఎంకరేజ్ ది పేరెంట్స్. అంటే నేను పేరెంట్స్కి నమస్కరించి చెప్పేది ఒకటి. ఆ తర్వాత పిల్లలు ఉన్నారు, బీదవాళ్ళు బిక్కిళ్ళు చాలామంది ఉన్నారు. బీద అంటే కొంచెం పూర్ పీపుల్ వాళ్ళకి డబ్బు ఉండదు. ముఖ్యంగా ఇలాగ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఏం చదువుకుంటాం సార్, మా ఫాదర్ చదివించట్లేదు, డబ్బులు లేవు, ఏంటి బీదవాడిని నేను అనేటువంటి భావనతో స్టార్ట్ అయితే యూ కెనాట్ విన్ ది గేమ్. దానికి బ్రహ్మానందం ఒక్కడే నిదర్శనం. మా నాన్నకు 6 పిల్లలు, 2 ఆడపిల్లలు, యనమండుగురు. ఇవాళ పూరెస్ట్ టీచర్. యనమండుగుని ఆ రోజుల్లో ఎలా చదివించాడు ఏంటో మీ అందరికీ తెలిసిన విషయమే. అయినా ఎస్ఎల్సి వరకు వచ్చిన తర్వాత ఆపేయమన్నారు, పిఈసీకి వచ్చిన తర్వాత ఆపేయమన్నారు, డిగ్రీకి వచ్చిన తర్వాత ఆపేయమన్నారు. ఐ కీప్ ఆన్ డూయింగ్ మై జాబ్. లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లేయింగ్. అంతే. మనం ఆ గేమ్లా తీసుకున్నప్పుడు మనం ఆడుకుంటూ కూర్చోడమే. మన జీవితాన్ని అలా ముందుకు వెళ్ళుకుంటూ పోవడమే. ఎన్నెన్నో చెప్తుంటారు పెద్ద పెద్ద మాటలు. భగవద్గీతలో ఏం చెప్పాడు, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపోవడం. ఎవ్వడు ఏమీ చెప్పక్కర్లా. ఒళ్ళు వంచి మనం పనిచేస్తే ఆ రిజల్ట్ మనకి ఎప్పుడైనా వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు. ఒక అబ్దుల్ కలాం, ఒక అంబేద్కర్, ఒక లాల్ బహదూర్ శాస్త్రి, వీళ్ళందరూ ఏంటి తెలుసండి, వాళ్ళ చరిత్రను మనం చదివితే తెలుస్తుంది. అంబేద్కర్ ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుని కుడి చేత్తో గంగానది ఈదుకుంటూ అవతలకు స్కూల్కి వెళ్ళిపోయి చదువుకుని వచ్చినటువంటి వాడు. ఎంత పట్టుదల ఉండాలి. నాకెందుకు ఇవి అనుకుంటే వాళ్ళ అంబేద్కర్ గురించి మనం చెప్పుకునేవాళ్ళం. అలాగే నేను కూడా ఎందుకులే నాకు ఇది, మా నాన్న పూర్ ఫెలో మనం చదువుకోలేం కదా అనేటువంటి ఆలోచన కనుకుంటే, హై స్కూల్లో ఉన్నప్పుడు టెన్నిస్ ఆడేవాళ్ళు మా మాస్టర్లు అందరూ. టెన్నిస్ ఆడుతున్నప్పుడు బాల్ పిక్ చేసి ఇచ్చేవాడిని పిక్కర్స్ అంటారు. అటువంటి వాడిని బాల్ పిక్కింగ్ చేస్తూ మంత్లీ శాలరీ, ఆ రోజులు ఇచ్చిన 3 రూపాయల 5 రూపాయల శాలరీ తీసుకెళ్ళి జీతం కట్టి మరీ నేను చదువుకున్నాను. టుడే బ్రహ్మానందం వేసి ఎంఏ, పద్మశ్రీ, డాక్టరేట్, అంటే రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలందరికీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవద్దు. కీప్ ఆన్. నీ పని మాత్రం చేయటం మర్చిపోవద్దు. కష్టపడు. 10 అడుగుల్లో నీళ్లు రాకపోవచ్చు, 20 అడుగుల్లో నీళ్లు రాకపోవచ్చు, 500 అడుగుల్లో రాకపోవచ్చు. ఎప్పటికైనా సరే భూమి నుంచి నీరు రావటం సహజం. కష్టపడ్డ వాడికి ఫలితం దక్కడం సహజం. అటువంటి ఫలితాన్ని మీరు పొందాలి. ఇంకా పెద్ద వాళ్ళు అవ్వాలి, ఇంకా గొప్ప వాళ్ళు అవ్వాలి, నాలాంటి ఆర్టిస్టులు అవ్వాలి అని చెప్పడానికి ముఖ్యంగా ఇందాక పిల్లలు ఈ రామాయణం అని, చార్లీ చాప్లిన్ అని ఇలాంటివన్నీ ప్రదర్శించారు. పిల్లల్లో ఆ టాలెంట్ ఉండటం ఒక ఎత్తు, దాన్ని పికప్ చేసి వీళ్ళందరి ముందు ప్రొజెక్ట్ చేసి అబ్బా ఎంత బాగా చేశారు ఆ పిల్లలు అని అనిపించుకోవడం కోసం శ్రీశ్రీ చెప్తాడు, ప్రభు వెక్కిన పల్లకి కాదు అది మోసిన బొయ్యిలెవరు. వాళ్ళ చేత అలా అద్భుతమైనటువంటి నటనని ప్రదర్శింపజేయడానికి తీసుకున్నటువంటి టీచర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా శిరస్సు వచ్చి పాదాభివందన చేస్తున్నారో, నమస్కరిస్తున్నారు. ఇలాంటి